అది వర్కౌట్. ట్రైలర్కి కావచ్చు, అలాగే మీ లుక్కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? సినిమా ఇండస్ట్రీలో అంటే ట్రైలర్ రిలీజ్ చేయడానికి లేకపోతే సినిమాకి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందు రాలేదు, కానీ కాంప్లిమెంట్లు అయితే బాగా ఇచ్చారండి. అదిరిపోయింది భయ్య, అసలు లుక్ అదిరిపోయింది, ట్రైలర్ అదిరిపోయింది అన్నారు. కానీ ఇలా కొంచెం ట్రైలర్ రిలీజ్ ఉంది, టీజర్ రిలీజ్ ఉంది, పోస్టర్ అండ్ మాత్రం ఎవరు రాలా. దట్స్ ఓకే, వాళ్ళ ఆశీస్సులు ఇచ్చారు, అదే 10,000 కనీసం. ఇప్పుడు ఇండస్ట్రీలో నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వటం అది వేరు, కానీ మీరు అంటే ఒక నార్మల్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి మీకంటూ ఇప్పుడు ఒక స్థానాన్ని మీరే సంపాదించుకొని, అంటే అన్ని రోల్స్లో కూడా మీరు చేశారు. అసలు మీ చైల్డ్హుడ్ అన్నది ఎలా ఉండేది సార్? నార్మల్ చైల్డ్హుడ్ అండి. కాకపోతే ఏంటంటే నాలో ఒక సింగర్ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాను జాగ్రత్తగా. నేను గుర్తించాను అన్నకన్నా ఫ్రెండ్స్ గుర్తించారు. స్కూల్లో ఆడపిల్లలందరూ రఘు పాటలు బాగా పాడుతాను ఎంకరేజ్ చేయడం, ఎక్కువ ఫీమేల్ ఫాలోయింగ్ ఉండడం, గర్ల్ ఫాలోయింగ్ ఉండడం, ఇదంతా కొంచెం క్రేజీగా ఉండేది ఆ ఏజ్లో. ఇది నేను కూడా విన్నాను. అంటే నాట్ ఓన్లీ అంటే చిన్నప్పుడు మాత్రమే కాదు, కొంచెం ఇండస్ట్రీలో కూడా కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎస్పెషల్లీ బాగానే ఉందండి, అభిమానులు అండి. అదే అంటాను, ఆడవాళ్ళు అభిమానించారంటే అమ్మవారు అభిమానించారంటే అంటాను నేనైతే. సో అది అదృష్టం అండి, అది చాలామందికి తక్కువ మందికి దొరుకుతుంది అది. బాగానే అంటే యూజువల్గానే సాంగ్స్ అంటే ఇష్టపడతారు, లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు, జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు. మ్యూజిక్కి ఎక్కువ కనెక్ట్ అయ్యేది వాళ్ళే. అందుకే సింగర్స్కి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఉంటారు. వరల్డ్ వైడ్ ఎవరికైనా చూసుకోండి మీరు, మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి ఎవరికైనా చూసుకున్న ఒక చిన్న ఫోక్ సింగర్ కూడా ఉంటారు బేసిక్గా. అదే ఇవన్నీ యాడ్ అయింది, అందులోంచి పుట్టుకొచ్చిన ఒక చిన్న ప్యాషన్. గ్రాడ్యుయేషన్ రాజమండ్రిలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేయడం. నాకు ఏమీ తెలీదు, హైదరాబాద్ ఫస్ట్ టైం అదేదో ఒక సినిమా యాడ్ చూసి నూతన గాయకులు కావాలి నన్ను ఒక యాడ్ పేపర్లో చూసి పట్టుకుని వచ్చాను అంతే. ఇది ఏం తెలియదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత సరే అక్కడ మొత్తానికి చిన్నగా అలా నిలదొక్కుని అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఎంతో కొంత నాకు నెల వచ్చేది. సో మా వాళ్ళు ఎంకరేజ్ చేశారు, అందువల్ల కొంచెం నిలబడి ఒక 2-3 ఏళ్ళు పట్టింది ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అని తెలియడానికి. యాంకర్గా ఏదో నాకు మంచి పేరు వచ్చింది, అందరూ గుర్తించారు. నాకు ఇప్పటికీ స్టిల్ ఎక్కడికైనా వెళ్తారో గురించి ఆయన గుర్తుపడతారు అంటే ఆ పుణ్యమే, ఆ టెలివిజన్ పుణ్యమే, అందులో డౌటే లేదండి. సో అప్పటికి ఇండస్ట్రీ స్లోగా రావడం, అదృష్టవశాత్తు నాకు మన పూరి జగన్నాథ్ పరిచయం కావడం, క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. నాలో సింగర్ని గుర్తించాడు, నేను డైరెక్టర్ అయితే నీకు అవకాశం ఇస్తాను రా అన్నాడు. అన్నమాట ప్రకారమే మొదటి సినిమాలో ఛాన్స్ లేకపోయినా రెండో సినిమా బాచీలో లక్ష్మి పాడుతూ నన్ను ప్లేబ్యాక్ సింగర్ చేశాడు. తర్వాత తన సినిమాలన్నింటిలో ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు కూడా నా సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అండి. ఏది లక్ష్మి సూపర్ హిట్, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి పాడిన హంగామా సూపర్ హిట్, ఇడియట్లో జై వీరాంజనేయ హిట్, శివమణిలో ఏనాటికి మనం ఒకటేనని హిట్, నేనింతలో ఓనోనో హిట్, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ సాంగ్సే. అయినా మిగతా వాళ్ళు పిలిచేవారు కాదు. ఒక రాంగ్ పీరియడ్లో వచ్చానేమో నేను అప్పటికి ఫీల్ అవుతాను. సో మీరు అన్ని స్ట్రగుల్స్ని మీరు దాటుకొని ఆ నిలదొక్కుంటున్న టైంలో మీకు ఒక మేజర్ బ్రేక్ త్రూ అన్నది ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఏ మూవీతో వచ్చింది? సింగర్గా యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా, నాకు తమిళ్లో యువన్ శంకర్ రాజా గారి సినిమాలన్నీ తెలుగులో చాలా సినిమాలు వచ్చేవి ఆ టైంలో. అవన్నీ నేను దాదాపు ఒక 48 పాటలు పాడాను ఆయనకి దగ్గర. అవి కూడా అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఓణి వేసిన దీపావళి ఇలాంటి సాంగ్స్ అన్నీ. వీళ్ళు మిగతా కొంతమంది అడపా అంతే, ఎక్కువ పిల్లలేదు. ఈ టైంలో లక్కీగా పూరి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు బంపర్ ఆఫర్ సినిమాతో చేయమన్నప్పుడు. అది నిజంగా ఒక రకంగా నాకు లైఫ్లో చిన్న బ్రేక్ అని చెప్పుకోవచ్చు. 2009 అది, అంటే ఎగ్జాక్ట్ సింగర్కి దీనికి ఒక 9 years డిఫరెన్స్ ఉంది. అక్కడి నుంచి దాని తర్వాత అహానా పెళ్ళంటని అల్లరి నరేష్ గారి సినిమా చేశాను, అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులైన సినిమా మళ్ళీ కొంచెం వెనక లాగేసింది. ఇప్పుడు అలా వెళ్ళినోడిని మళ్ళీ ఇలా పట్టుకుని తాడు పట్టు లాగింది. అదే అక్కడి నుంచి లైఫ్ అంటే కొంచెం గోతురు బాగానే ఉందండి అంతా కూడా. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఒక 25 సినిమాలు చేశాను. తర్వాత ఈ పలాస దగ్గర నుంచి యాక్టర్గా మళ్ళీ టర్న్ అయింది, కొంచెం లైఫ్ యాక్టర్గా వచ్చింది. అక్కడి నుంచి చేస్తున్నాను, చాలా సినిమాలు చేశాను మధ్యలో, అందులో కొన్ని ఆడాయి కొన్ని ఆడలేదు.